అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, అలాగే న్యూ ఇయర్ స్పెషల్గా చికెన్ మండి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ప్యూర్గా అథెంటిక్గా అరేబియన్ మండీ స్టైల్లో చికెన్ మండీ రెసిపీని ఇంట్లో చేయాలి అంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి. ఎందుకంటే చాలా సింప్లిఫైడ్ మెథడ్లో, ఈజీ ప్రాసెస్లో రియల్ మండీ టేస్ట్ వచ్చే విధంగా ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మండీ చేయాలంటే చాలా ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక సొల్యూషన్ లాంటిదే. ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి స్పెషల్ డే రోజు స్పెషల్ బిర్యానీని ఎంజాయ్ చేయాలి అంటే ఇది బెస్ట్ రెసిపీ. మరి అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం మండీ చికెన్ పీసెస్ అయితే తీసుకోవాలండి. ఫుల్ లెగ్ పీసెస్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 6 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వెయిట్లో కనుక చూసుకున్నట్లయితే కేజీ నుంచి కేజీ-పావు దాకా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలండి. సో ఈ విధంగా నైఫ్తో చికెన్కి డీప్ కట్స్ పెట్టుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. 2 టీ స్పూన్ల దాకా ఉప్పు సరిపోతుంది. అలాగే ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకుని కట్ చేసుకుని ఆ నిమ్మరసాన్ని చికెన్లోకి పిండేసేయండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా ఈ చికెన్లో వేసేసి ఈ ఉప్పు నిమ్మరసాన్ని చికెన్కి బాగా పట్టించాలి. ఇప్పుడు ఈ చికెన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. టైం ఉంటే కనుక ఓవర్ నైట్ అయినా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవచ్చు. చికెన్ జ్యూసీగా టెండర్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసి మండీ మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. ఈ మండీ మసాలా పౌడర్తోనే మనం చేసుకునే చికెన్ మండీ అనేది అథెంటిక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా మిస్ చేయకుండా అన్నిటినీ వేయండి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 7-8 లవంగ మొగ్గలు, 5-6 యాలక్కాయలు, 1 నల్ల యాలక్కాయ, 1 బిర్యానీ ఆకు, చిన్న జాజికాయ వేసుకోండి. 1 పావు ముక్క జాజికాయ అయితే సరిపోతుంది. అలాగే సగం జాపత్రి, పువ్వులో హాఫ్ వేసుకోండి. 1 ఇంచు దాకా శొంఠి కూడా వేసుకోవాలి. వీటన్నిటితో పాటుగా అరచెక్క ఎండిన నిమ్మ తొక్కని వేసుకోండి. నేను పిండేసిన నిమ్మ తొక్కల్ని ఓవెన్లో డీహైడ్రేట్ చేశానండి. మీ దగ్గర ఎండిన నిమ్మ తొక్కలు లేకపోతే గనక నిమ్మకాయకి పైన ఉండే చెక్కు మొత్తం కూడా తీసేసేయండి. ఆ చెక్కుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ప్యాన్లో లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. నిమ్మ తొక్కలు తయారైపోతాయి. ఈ రెసిపీలో ఈ నిమ్మ తొక్కలు కంపల్సరీగా వేయాలండి. అందుకే టిప్తో సహా షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి వీటన్నిటిని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేశాక ఇలా మంచి కలర్తో, మంచి అరోమాతో మండీ మసాలా తయారైపోతుందండి. ఇలా తయారు చేసుకున్న మండీ మసాలాని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కుక్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, 5-6 లవంగ మొగ్గలు, 7-8 మిరియాలు, 1 అనాస పువ్వు కూడా వేసి ఆయిల్లో కాస్త వేయించండి. ఆ తర్వాత ఎండిన నిమ్మ తొక్కలు 2-3 దాకా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా కాస్త ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని వేసేసుకోండి. ఈ చికెన్ పైనే 6-7 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ని 80% ఉడికేంత వరకు కూడా అటు ఇటు తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. అవసరం పడితే కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఎక్కువసేపు కనుక మ్యారినేట్ చేస్తే చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుంది. నాకు ఒక 20 నిమిషాల పాటు టైం పట్టిందండి చికెన్ ఉడకడానికి. సో ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపి ఈ ప్యాన్ని పక్కకు దించేసేయండి. ఇందులో ఉండే చికెన్ పీసెస్ని సపరేట్ చేసేసుకోవాలి. ఈ చికెన్ ని కాస్త చల్లారనివ్వండి. అండ్ ఇందులో వచ్చిన చికెన్ స్టాక్ ఉంది కదా, ఈ వాటర్ ని కూడా మసాలాస్తో పాటు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. చికెన్ చల్లారే లోపు మనం రైస్ ని నానబెట్టేసుకుందాము. నేను 3 గ్లాసుల దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. వెయిట్ లో వచ్చేసి 3/4 కేజీ అనమాట. 750 గ్రామ్స్ దాకా బాస్మతి రైస్. మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి అండ్ మండీ మసాలాకి 1/2 కేజీ నుంచి 3/4 కేజీ దాకా రైస్ తీసుకోవచ్చండి. 1/2 కేజీ అయితే కాస్త ఘాటు ఉంటుంది. 750 గ్రామ్స్ అయితే మైల్డ్గా ఉంటుంది. బాస్మతి రైస్ని బౌల్లోకి వేసుకున్నాక నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేయండి. 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. చికెన్ చల్లారిపోయిందండి. ఇలా కొంచెం చేత్తో పట్టుకోవడానికి వీలుగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం మండీ మసాలా వేసుకుని చికెన్ మొత్తానికి కూడా పట్టించాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా మండీ మసాలా తీసుకోండి. చికెన్ లెగ్ పీసెస్కి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా మొత్తం అంతా కూడా పూసి అప్లై చేయండి. నెక్స్ట్ ఈ చికెన్ని మనం రోస్ట్ చేసుకోవాలి.
ప్యాన్లో అయినా, తవా మీద అయినా లేదా అవెన్లో అయినా ఈ చికెన్ని మనం రోస్ట్ చేసుకోవచ్చు. చికెన్ పైన మంచి క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేయాలన్నమాట. చికెన్ పీసెస్ అన్నిటిని ఒకేసారి కాకుండా 2 లేదా 3 పీసెస్ దాకా ఇలా కొద్దిగా ఆయిల్లో షాలో ఫ్రై చేయండి. ఇలా వేయించేటప్పుడు చికెన్ మీద లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేయండి. ఇందాక మనం చికెన్ని కుక్ చేసినప్పుడు ఆ స్టాక్తో పాటుగా కొంచెం సాల్ట్ వెళ్ళిపోతుంది కదండి, అది అడ్జస్ట్ చేయడానికి ఇలా కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేయాలన్నమాట. చికెన్ పైన మంచి క్రిస్పీ లేయర్ రావాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ మండి తినేటప్పుడు ఈ పీసెస్ కూడా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ చికెన్ పీసెస్ని గ్రిల్ ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చండి. సో మొత్తానికైతే ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఈ విధంగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అండి. మన రైస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద హండీని పెట్టుకోండి. బిర్యానీ పాట్ని పెట్టుకుని అందులోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. 1 పావు కప్పు దాకా బాదం పలుకులు వేసి కొద్దిగా రోస్ట్ చేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసి వేయించి వీటన్నిటిని పక్కకు తీసుకుని పెట్టుకోండి. ఇందులోకి కిస్మిస్ వేసుకోవచ్చు అండ్ అలాగే పిస్తా కూడా వేసుకోవచ్చు అండి. బట్ ఆ రెండింటిని నేను స్కిప్ చేస్తున్నాను. ఇష్టం ఉంటే వాటిని కూడా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నిండుగా ఉల్లి తరుగు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 లేదా 3 దాకా తీసుకుని ఇలా సన్నగా తరిగేసేసి ఆయిల్లో వేసేసేయండి. అలాగే కారానికి తగ్గట్టు సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. నేను ఇక్కడ 8 దాకా పచ్చిమిరపకాయలని సన్నగా తరిగేసి వేస్తున్నాను. మీరు రైస్ క్వాంటిటీ తగ్గించుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి క్వాంటిటీ కూడా తగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కూడా బాగా వేయించేసేయాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేయాలి. పెరుగు గ్రేవీలోకి బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా మొత్తాన్ని వేసేసేయాలి. వేసేసి నూనె పైకి తేలేలాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం చికెన్ స్టాక్ పక్కన పెట్టుకున్నాం కదండి, అది మన రైస్ కొలుచుకున్న గ్లాస్తో కొలుచుకుని వేసుకోవాలన్నమాట. నాకైతే కరెక్ట్గా 1 గ్లాస్ దాకా వచ్చింది. ఈ చికెన్ స్టాక్ మొత్తాన్ని కూడా వేసేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా మరిగించండి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా గ్రేవీని పక్కకు తీసుకోండి. ఇది చికెన్ మండితో తింటే అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో అందుకని కొంచెం పక్కకు తీసుకుంటున్నాను. నాన్ వెజ్ బిర్యానీస్లోకి ఇలా సపరేట్గా చికెన్ స్టాక్తో షేర్వా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఈ బౌల్ని పక్కన పెట్టేస్తున్నాను. మిగిలిన గ్రేవీలోకి ఇప్పుడు రైస్కి సరిపడా ఎసర్ని వేసేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని కొలుచుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 1.5 నుంచి 1.75 గ్లాస్ దాకా వాటర్ పడుతుందన్నమాట, మనం తీసుకునే రైస్ క్వాలిటీని బట్టి. నేను 4.25 గ్లాసుల దాకా నీళ్లు వేస్తున్నాను. కొంత గ్రేవీ పక్కకి తీసాను కదా, సో ఆ వెలితి కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో టోటల్గా 3 గ్లాసుల బాస్మతి రైస్కి 5 గ్లాసుల దాకా నీళ్లు వేసాను చికెన్ స్టాక్తో కలిపి. సో ఎసరు వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. మూత పెట్టి ఎసరు మరిగేంత వరకు కూడా ఉడికించాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వాట్ చేసి ఆ రైస్ మొత్తాన్ని కూడా ఎసర్లోకి వేసేసి కలిపేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ కాస్త దగ్గరికి ఉడికేంత వరకు కూడా కుక్ చేయాలన్నమాట. మూత పెట్టుకుని ఉడికించండి. మధ్యలో 1-2 సార్లు గరిటెతో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించండి. ఇలా రైస్ అనేది కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సాఫ్రాన్ వాటర్ని వేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం. మళ్ళీ మూత పెట్టి రైస్ని కుక్ చేయండి. రైస్ అడుగున కాస్త చెమ్మ ఉన్నప్పుడే, లైట్గా చెమ్మ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మండి పీసెస్ ఉన్నాయి కదా, ఆ రోస్టెడ్ చికెన్ని ఇలా బిర్యానీ పైన సర్దేసేయండి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు దమ్ చేయండి. రైస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది అన్నప్పుడు ఈ బిర్యానీకి ఫైనల్ టచ్ కింద స్మోక్ని ఇవ్వాలన్నమాట, తందూర్ చేయాలి. మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గుల్ని కాల్చుకునైనా చేయొచ్చు, లేదంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, బ్యాక్ సైడ్ ఉండే చిప్పల్ని కాస్త కాల్చేసేసి నిప్పులయ్యాక ఇలా చిన్న గిన్నెలోకి వేసుకుని సెంటర్లోకి పెట్టి కాస్త నెయ్యిని కానీ బటర్ని కానీ వేసి వెంటనే మూత పెట్టేసేయండి. ఆ స్మోక్ అంతా కూడా బిర్యానీకి చికెన్ పీసెస్కి చక్కగా పడుతుంది. అలా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుందన్నమాట. రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయాక అడుగున ఉండే చెమ్మ నీరు అంతా కూడా లాగేశాక స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపి ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఈ విధంగా ఇలా పైన చల్లేసేయండి. అలాగే కొన్ని బాయిల్డ్ ఎగ్స్ని నేను చికెన్ రోస్ట్ చేసిన ప్యాన్లోనే కాస్త ఫ్రై చేసుకుని ఆ ఎగ్స్ని కూడా ఇందులో మధ్యలోకి పెట్టేస్తున్నానండి. పైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి పక్కన వదిలేసేయండి. ఒక 10-15 మినిట్స్ పాటు అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అబ్బా,
చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా. చికెన్ చాలా టెండర్గా వచ్చింది అండ్ మండీ రైస్ కూడా సూపర్ అరోమాటిక్గా టేస్టీగా ఉందండి. ఎస్పెషల్గా మనం పక్కకు తీసుకున్న చికెన్ స్టాక్ గ్రేవీ ఉంది కదా, దాంతో అయితే కాంబినేషన్ ఇక నెక్స్ట్ లెవెలే అనమాట. మేమైతే మెతుకు మిగల్చకుండా ఫుల్గా కుమ్మేసాం. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ఈ మండీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించిన ఈ క్వాంటిటీ వచ్చేసి 5 to 6 మెంబర్స్ కంప్లీట్గా ఫుల్గా తినేసేయచ్చు. దీనికి కాంబినేషన్గా గ్రేవీ రెసిపీస్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మరి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.